దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? 119వ కీర్తన 97వ వచనం 97వ వచనంలో అంటాడు భక్తుడు, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచూ ఉన్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, కావున నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి అంటాడు. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది అంటాడు. ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్దై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారే మన యొద్దకు వచ్చెను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చాడు ఆయన. నీ ధర్మశాస్త్రం నాకెంతో, నీ వాక్యము బైబుల్, నీ వాక్యం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. ఎంతో అంటాడు. ఎంతో అంటే ఎంత, దానికి లెక్కకెట్టలేము. ఎంతో ప్రియముగా, ఇష్టంగా ఉందండి. మనకి చూడండి, మనకి ఏదైనా ఒక ఇష్టమైన పని ఉందనుకోండి, అది ఎంత కష్టమైనా సరే దాన్ని చేసే ప్రయత్నం చేస్తాం. అది ఎంత కష్టమైనా అవ్వండి. అది ఒక కొండ మీద ఉందా, కొండ ఎక్కేస్తాం. లేదా ఒక అరణ్యంలో ఉందా, అరణ్యంలోకి వెళ్ళిపోతాం. సముద్రం అఖాతంలో ఉందా, వెళ్ళిపోతాం. మనం దాని ప్రయాస గురించి ఆలోచించాం, ఎందుకంటే మన ప్రాణాన్ని గురించి ఆలోచించాం. ఇది ఎందుకంటే ప్రియమైనది, తన ప్రాణానికి ప్రియమైనది, తనకిష్టమైనది. కాబట్టి తనకిష్టమైన దానికోసం మనిషి ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాడు, సాధిస్తాడు. భక్తుడికి ఏది ఇష్టంగా ఉందంటే, నీ ధర్మశాస్త్రం, నీ వాక్యం నాకు చాలా ఇష్టంగా ఉంది, దీనివల్ల నేను ధ్యానిస్తున్నాడంట. అదే అంటాడు కదా 27వ కీర్తనలో కూడా ఇదే కదా అంటాడు, నాకు నీ ఆలయంలో ధ్యానించాలని ఉంది. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, నా జీవితకాలమంతా నీ ఆవరణలో ధ్యానించాలి, నీ వాక్యం ధ్యానించాలని. మరి నీకు ఏంటి ప్రియంగా ఉన్నది? సహోదరుడా, సహోదరి, నీకేంటి ప్రియంగా ఉన్నది? కొంతమందికి పొద్దున్న లెగిస్తే ప్రియంగా ఉంటుంది ఏంటి అంటే తాగడం. కొంతమందికి సిస్టర్స్ కావచ్చు, సిస్టర్స్ ఏమో బ్రదర్స్ని మోసం చేయడానికి, సిస్టర్స్ ఏమో బాయ్స్ని మోసం చేయడానికి, బాయ్స్ ఏమో సిస్టర్స్ని మోసం చేయడానికి ప్రియంగా ఉంటుంది వాళ్ళకి, మోసం చేయడానికి. కొంతమందికి వ్యభిచారం చేయటం హాబీగా, ఇష్టంగా, ప్రియంగా ఉంటుంది, పాపం చేయడానికి. పాపిష్టి మార్గాల్లో కొంతమంది డబ్బులు సంపాదించడానికి అడ్డమైన దారులు తొక్కి పాపిష్టి పనులు చేయడానికి వారికి ప్రియముగా ఉంటుంది. మోసం చేయటం, దొంగతనం చేయటం కొంతమందికి ప్రియంగా ఉంటుంది, దాన్ని ప్రియమైనదిగా ఎంచుకుంటారు. దినవల్ల అది వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యభిచారం చేయడం ప్రియంగా ఎంచుకుంటారండి. ఆ వ్యభిచారం అనే, మీరు ఏ పాపం చేసినా ఆ పాపము వల్ల వచ్చేది ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాల సంతోషమే, కానీ అది మిగిల్చే వ్యధ జీవితకాలం ఉంటుంది. ఆ పాపం వల్ల వచ్చే ఆనందం క్షణికాలమే, కానీ దానివల్ల వచ్చే వ్యధ జీవితకాలము ఉంటుంది. దావీదు పాపం చేశాడు క్షణికావేశంలో, కానీ దాని గురించిన వ్యధ తన జీవిత కాలం అనుభవించాల్సి వచ్చింది. పాపానికి ఉన్న లక్షణం మరొకటి ఏంటి అంటే, నువ్వు ఏదైతే ఎవరికి తెలీదు, ఎవరు నన్ను చూడలేదు అని అనుకుంటావో అదే పాపం నిన్ను బయట పెట్టేస్తుంది. 10 మంది దగ్గర నిన్ను అవమానకరంగా మార్చేస్తుంది. ఆ పాపానుకున్న తత్వం ఎవరు నిన్ను పట్టించక్కర్లేదు. నీ పాపమే నిన్ను పట్టి తెచ్చి ప్రజల ముందు, రహస్యమైనది ఏదియు దాచబడనేరద్దు, రహస్యమైనది ఏదైనా కూడా వెలుగులోకి రాక మానదు అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఏంటి రహస్యమైనది ఏదైనా సరే, నువ్వు రహస్యంగా చేసే ఏ పాపమైనా సరే అది బహిరంగంగా అందరికీ తెలుస్తుంది. వ్యభిచారం చేసేవాడు చూడండి, వాడికి ఏదైనా వ్యాధి వస్తే 10 మందికి తెలుస్తుంది, వీడు ఏం చేశాడు, వ్యభిచారం. దొంగతనం చేసినాడు ఆ రోజు దొరకపోవచ్చు, ఏదో రోజు దొరుకుతాడు, దొరికిన రోజు ప్రపంచం మొత్తం వీడు దొంగ అంటారు. అందుకనే పాపాన్ని విడిచిపెట్టు, క్రీస్తు మార్గంలో నడు. ఈ భక్తుడికి ఏంటి ఆనందంగా ఉందంటే, దినమెల్లా నీ వాక్యాన్ని ధ్యానించటం నాకు సంతోషం, నీ వాక్యమే నా జీవహకు మధురము అంటాడు. నీ శాసనముల్ని ధ్యానించున్నాను గనుక నా శత్రువులకు, నీ ఆజ్ఞల్ని ధ్యానించున్నాను గనుక నా శత్రువులకు మించిన జ్ఞానం నాకుంది అంటాడు. ఏమంటాడు ఇంకా, నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం నాకు అవి కలుగు చేస్తున్నాయి. నేను జ్ఞానం కావాలా, నీకు నాకు జ్ఞానం కావాలా? అయితే విను,
పాపాన్ని విడిచిపెట్టు, ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ధ్యానించు, వాక్యానుసారంగా నడువు. దేవుడు నీకు జ్ఞానాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉందయ్యా. ఏంటి, మన వాక్యాన్ని రుచి చూడాలి కదండి. వాక్యము తేనె కంటే తీయనిది. అది మన జీవహను ఆత్మీయ ఆహారం. అది ఆత్మ ఆ శరీరానికి ఏ విధంగా ఆహారాన్ని ఇస్తే అది ఎంత చక్కగా పుష్టిగా ఉంటుందో, మన ఆత్మ పుష్టిగా, మన మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా, అనేక మందికి దీవెనకరంగా మనం మారాలి అంటే ఈ వాక్యము మన హృదయంలో ఉండాలి. దాన్ని ధ్యానించాలి. ధ్యానించి మనసులో పెట్టుకుని వాక్యానుసారంగా నడవాలి. అప్పుడే మనము చక్కగా అనేక మందికి దీవెనకరంగా మారిపోతాం. అప్పుడు మనం ఏంటంటే, నీ ప్రియముగా ఉన్నవి, నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉందని మనం కూడా చెప్పగలుగుతాం. ఇంకేమంటాడు, దినమెల్లా ఏదో ఒక గంటో ఏదో పొద్దున్నే లేసి ఒక అరగంట చదివేసి మానేయడం కదా. సమయం దొరికినప్పుడల్లా మనం దాన్ని ధ్యానిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.